భీష్ముడు యుధిష్ఠిరుడు సంభాషణ కథ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు మనసులో చాలా బాధతో ఉండేవాడు. యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అతన్ని కలిచివేసింది. అప్పుడు బాణాల మంచంపై పడుకుని ఉన్న భీష్ముడు దగ్గరకు వెళ్ళాడు. యుధిష్ఠిరుడు వినయంగా అడిగాడు, తాతయ్య, రాజ్యం గెలిచాం, కానీ మనశ్శాంతి మాత్రం కోల్పోయాం. నిజమైన రాజధర్మం ఏమిటి? భీష్ముడు చిరునవ్వుతో అన్నాడు, యుధిష్ఠిరా, ప్రజలను పాలించడం కత్తితో కాదు, న్యాయంతో జరగాలి. యుధిష్ఠిరుడు మళ్లీ అడిగాడు, మంచి రాజును ప్రజలు ఎలా గుర్తిస్తారు? భీష్ముడు నెమ్మదిగా చెప్పాడు, ప్రజలు భయపడే రాజు గొప్పవాడు కాదు, ప్రజలు నమ్మే రాజే గొప్పవాడు. యుధిష్ఠిరుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. భీష్ముడు మరో మాట అన్నాడు, అధికారం వచ్చినప్పుడు అహంకారం రావడం సహజం, కానీ వినయం కోల్పోతే రాజ్యం నిలవదు. యుధిష్ఠిరుడు తలవంచి అన్నాడు, తాతయ్య, మీ మాటలు నా జీవితానికి మార్గం చూపుతున్నాయి. అప్పుడు భీష్ముడు ఆశీర్వదిస్తూ చెప్పాడు, ధర్మాన్ని వదలకుండా నడిచిన వాడికి ఓటమి వచ్చినా గౌరవం పోదు. ఈ కథలో నీతి ఏమిటంటే, అధికారం మనిషిని గొప్పవాడిని చెయ్యదు. ధర్మం, వినయం, న్యాయం మాత్రమే నిజమైన గొప్పతనాన్ని ఇస్తాయి.